తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఎలాంటి తొక్కిసలాట జరగలేదన్నారు ఎస్పీ సుబ్బారాయుడు. అలిపిరి దగ్గర టోకెన్ల జారీ కేంద్రాలను పరిశీలించారు. టీటీడీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జితేంద్ర అందిస్తారు. జితేంద్ర. శ్రీనివాస్, వారాంతం రద్దీ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే సోమవారి సర్వదర్శన టోకన్ కోసం తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్ లో కేటాయించే కేంద్రం వద్ద కూడా భక్తులు భారీగా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి భద్రతా సిబ్బంది అక్కడ భారీగా క్యూ లైన్లు కూడా ఉండడంతో భక్తులంతా కూడా క్యూ లైన్ లోకి మళ్లించారు. రేపటి సర్వదర్శన టోకన్ కోట 20,000 టోకన్ల కోట కూడా పూర్తి కావడంతో ఆ తర్వాత దివ్య దర్శనం టోకన్ల కోటాని ఇవ్వడానికి కూడా టీటీడీ సిబ్బంది ప్రయత్నించారు. ఆ సమయంలోనే భక్తులంతా కూడా ఒక్కసారిగా ముందుకు రావడంతో వాళ్ళని క్రమబద్ధీకరించి అక్కడ ఉన్నటువంటి టీటీడీ భద్రతా సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా క్యూ లైన్ లోకి పంపించారు. అయితే దీన్నే కొంతమంది అక్కడ తొక్కిసలాట జరిగిందంటూ కూడా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేయడంతో దీనిపై తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు కూడా స్పందించారు. భూదేవి కాంప్లెక్స్ లో ఎటువంటి తోపలాటలు జరగలేదని, వారాంతపు రద్దీ నేపథ్యంలోనే భక్తులు భారీగా అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఉన్న క్రమపద్ధతిని క్యూ లైన్ లో కూడా పంపించారని చెప్పి కూడా తెలిపినటువంటి పరిస్థితుంది. మరోవైపు టీటీడీ కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించింది. భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎటువంటి తోపులాటలు కూడా జరగలేదని, సాఫీగానే టోకన్ల జారీ ప్రక్రియ కొనసాగుతామని చెప్పి కూడా ప్రకటన ద్వారా కూడా తెలియజేసినటువంటి పరిస్థితుంది. శ్రీను. రైట్ జితేంద్ర, థ్యాంక్ యూ.